ఎవరు మీరు? ఏం కావాలి? నమస్తే సార్, మేము జనాభా లెక్కల గురించి వచ్చినాం. ఓహో, నాకు నిన్ననే పెళ్ళయింది, ఇంకా జనాభా ఎక్కడిదిరా బాబు. ఆ, ఏడు. చెప్పు, ఏం కావాలి? కొన్ని వివరాలు తీసుకోవడానికి వచ్చినాం మీ దగ్గరికి. వివరాలా? అడుగు. ఓకే, మీ పేరు? మల్లన్న. ఓకే, ఏజ్? ఏజ్ 35. మ్యారీడ్ ఆర్ హ్యాపీ? అర్థమైంది కదా, అది రాసుకో. మ్యారీడ్. మ్యారీడ్. నెక్స్ట్. పిల్లలు ఎంతమంది? నాకు నిన్ననే పెళ్ళి అయిందయ్యా. పిల్లలు ఏడికి వెళ్ళొస్తారు? భార్య పేరు రాసుకో. ఓకే, మాయా. మాయా. ఛాయ. ఇంటి పేరా సార్? ఛాయ. రెండు వేరు వేరు పేర్లా? అంటే ఇద్దరు భార్యలా? ఎస్. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఏమే పిల్ల మునిగాళ్ళ మీద ఆడుతున్నావు అంటే నా మొగనికి మూడో సంబంధం ఉన్నదట. అట్లాంటి అమ్మాయిలు ఉన్న కాలం ఇది. మనం కథానాయకుడు మల్లన్నకి పెళ్ళి అవ్వట్లేదని తపస్సు చేస్తే శివపార్వతుల ప్రత్యక్షమై ఒకే వరం ఇద్దరు ఇస్తారు. తత్ఫలితంగా ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకుని పడే పాటలను చూపించే ఈ మా లఘు చిత్రమే నారీ నారీ. గది నీకోసం సిద్ధంగా ఉన్నది. ఓయ్ అటు కాదు, ఫస్ట్ ఇటురా. ఓయ్ బావా, ఒక్క మాట. బావా అటు కాదు, ఫస్ట్ ఇటురా. ఓయ్ ఓయ్ ఇటు ఇట్రమ్మన్నానా? ఇట్రా. ఫస్ట్ ఇట్రా. ఇట్రా బావా. ఫస్ట్ నువ్విట్రా బావా. బావా అత్తవరా. నువ్వు ఇటే రావాలి చెప్తున్నా. బావా రా. రా బావా. ఏం చూస్తానో బావా? ఏం లేదే, రూమ్ లా వెంటిలేషన్ చూస్తాను. రాత్రిపూట వెంటిలేషన్ ఏంటి బావా? అయితే నా రూమ్ లో వెంటిలేషన్ మస్తుంది బావా, రా. ఓయ్ ఇటురా. రా నడు. బావా ఫస్ట్ ఇటురా. బావా ఇట్రా. ఇట్రమ్మన్నా కదా ఫస్ట్. బావా
ఇటురా ఫస్ట్ ఇట్రమ్మన్నా ఇట్రమ్మలేదా నేను ఇట్రమ్మన్నా ఫస్ట్ అసలు ఏంటి బావా నువ్వు ఏంది ఇడవన్నాడు. అరే మనవడా ఓర్ మళ్ళీ అరే నేను ఇప్పుడే వచ్చిన గాని ఇద్దరు పెళ్ళాలు ఉండక గీడవన్నవేందిరా? అంటే ఇదేనా నీ పరిష్కారం? అసలు మా ఇద్దరి నుంచి తప్పించుకోగలుగుతావు నువ్వు? కాదే అట్లా కాదే, నేను మన మనశ్శాంతిని కాపాడుతున్నా. ఏ సక్క అడిగిందని సమాధానం చెప్పు. మరేం చేయాలే? ఇటువైనా సమస్య, ఇటు వచ్చినా సమస్య, నిలుసుంటే ఇంకా పెద్ద సమస్య. అందుకే చక్కగా మలుచుకొని సోపాలవా అన్న. ఏంది ఇదేమో ఈ రూల పడ్డది, ఇదేమో ఈ రూల పడ్డది, ఈడేమో సోపాల పన్నాడు. పోరగాళ్ళు చూస్తే ఎట్టున్న పోరగాళ్ళు గట్లనే ఉన్నారు. అంటే ఈ పోరానికి ఏం జరగలేదా ఏంది? అమ్మమ్మ, రాత్రి మీ మనవడు నా రూమ్ కు రాలేదు. నా రూమ్ కూడా రాలేడు అమ్మమ్మ. అవురా, తాను నువ్వు పోలేదు, తీరు నువ్వు పోలేదు. రాత్రి ఏడవన్నవురా మరి? నేనే వండుకున్నానే నాయనప్ప, నేనే వండుకున్నా కదా, నువ్వే కదా అసలు చెప్పింది. అమ్మమ్మ, నీ మనవడు నాతోనే ఉండాలి. లేదు లేదు, నాతోటే ఉండాలి అమ్మమ్మ. చాలు ఇక చాలు. అరే మనవడా, నేను చెప్పేది మీ ముగ్గురు ఇనురి. 1 to wet, 2 free start. Day for the sun. అంటే ఏంటిదే? అంటే సోమవారం, మంగళవారం, బుధవారం దాని దగ్గర, గురువారం, శుక్రవారం, శనివారం దీని దగ్గర, మిగతా ఆదివారం ఉంటుంది చూడు, ఆ ఆదివారం ఇగో ఈ సోఫాల వండు. అర్థమైందా? అంటే వారానికి 3 రోజులు దీని దగ్గర, 3 రోజులు దాని దగ్గర, ఆదివారం ఒక్కరోజు సెలవు దినం సోపాల. అమ్మయ్య నానమ్మ, నువ్వు నా ప్రాణాన్ని కాపాడినవే. అయినా ఆదివారం సెలవు ఎందుకు? అవును, ఎందుకు? లేకపోతే ఈ వారంలో ఉన్న బట్టలు ఎవరు ఉత్తారా? ఇలాంటి ఎవరు సాధ్యాన్రా? అందుకే మంత్ టు వెట్, 2 free start. Day for the sun. ఓసై ముసల్దానా, నా మీద ఎంత కుట్ర పనినవే. నేను నీ మనవన్ని కాదే. లేకపోతే ఇద్దరిని లగ్గం చేసుకున్నావు కాదురా? తులంత బంగారం పెట్టినావు, నీ పెళ్లికి ఒక్క చీర పెట్టినావు. ఆ చీర మాసిపోయిన మసంత పేగోలు ఉన్నది. టైం టేబుల్ మారింది అంటే ఇక నా జీవితం మొదలైందన్నమాట. నువ్వు ఎట్లా పాటిస్తావో నేను కూడా చూస్తా కదా. నేను కూడా చూస్తా. Man to wait, 2 free set. Day for the sun. పో పిండి పో. సరిపోయినది ఆన్నే బయట ఉన్నది, తెల్లగా విండు. మా ఆయనకి చికెన్ ఇష్టం అని మస్తు స్పైసీ చేసిన.
ఆయన అంత కారం తినలేడు, అందుకే ఆయన కోసం పప్పు చేసిన. స్పైసీ చేసిన తిను. నీకోసం పప్పు చేసిన, తిను. చికెన్ చేసిన తిను. నీకు కారం ఇష్టం లేదు కదా. ఏ నీకు ఇష్టం కదా తిను. ఫస్ట్ నువ్వు తిను, పప్పు తిను. చికెన్ తిను. పప్పు తిను. ఏహే ఆగురే, ఇద్దరు కలిసి నన్ను తిను. పో, నీ కడుపు ఎండుతుంది తినకపోతే. ఏమండి, అసలు మన బ్యాంక్ ఎందుకు వచ్చినాం? ఫారెన్ ట్రిప్ కోసం మన లోన్ తీసుకుంటారా? అబ్బా కార్లు తీసుకుంటారా? స్కార్పియో, బెంజ్, అమ్మ తోడి. ఏ కార్ తీసుకుంటారా? ఏహే ఆగురే, ఎన్ని లక్షలు తీసుకుంటారా చెప్పు. బర్రెతో కొంత పాంపు పడితే దున్నపోతు మీద పోయే ప్రాణాలు ఏమన్నాయి. అసలు వాటికి లోన్లు, కార్లు, ట్రిప్పులు ఇవన్నీ ఎందుకే? విషయం అది కాదే, మీ ఇద్దరి పేరు మీద పైసలు ఫిక్స్డ్ డిపాజిట్ చేపిస్తాను. ఓ ఎంత? ఓ ఎంత? చెప్ప సర్ప్రైజ్. అబ్బో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి ఏం కావాలి? మేడం, నా ఇద్దరు భార్యల పేరు మీద చెరొక ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని వచ్చిన మేడం. ఓకే, డాక్యుమెంట్ సబ్మిట్ చేసిర్రా? కౌంటర్ లో సబ్మిట్ చేసిన మేడం. సరే, డబ్బులు ఇవ్వండి. సరే మేడం. మేడం డబ్బులు ఒక్క నిమిషం, ఫోన్ వస్తాను నాకు, ఫోన్ వస్తాను. ఇంకేం ఇవ్వరా? ఫోన్ వస్తుందే. కరుణ ఫోన్ వస్తుంది. గీ టైంలో డాన్స్ అయింది, ఇక్కడ గత పెట్టిండు. అయ్యో అరే ఏమైనా ఏమేంద్ర మల్లిగా ఎప్పుడు చూసినా జాలి కనబడటోని ఈ మధ్య బాగా కన్ఫ్యూజ్ కనబడుతున్నావు. ఏం లేదురా రాజేష్, రాత్రి నాకు ఒక భయంకరమైన కళ వచ్చిందిరా. ఏం కళ వచ్చిందిరా? క్రైమ్ కళనా లేకపోతే హర్రరా? ఇంచుమించు హర్రర్ కళనేరా. హర్రర్ కళనా? ఈ ఇంటిదిరా అది? ఏం లేదురా, నేను టీ తాగినట్టు కలవడ్డది. టీ తాగడం కూడా హర్రర్ కళనేనా? అవునరా, అసలు ఏం జరిగిందంటే అటు చూడు. మొదట్లో ప్రతిరోజు నేను ఉదయాన్నే లేచి ఇంటి ముందు కూర్చొని పేపర్ చదువుకుంటూ టీ తాగుతూ ఉండేవాడిని. ఆహా, ఈ కాలంలో ఒక్క పిల్లంతో ఈవిడే గగనం అనుకుంటే ఆ పార్వతీ పరమేశ్వరు దయ వల్ల నాకు ఇద్దరు పిల్లలు దొరికిర్రు. పార్వతి గంగటై. సరే కానీ చీరలు ఎప్పుడు కొంటావు? అరే దానికి టెన్షన్ ఎందుకే, రేపే పోదాం. నాకు జూడియో తీసుకుపో, నేను జీన్స్ కొనుక్కుంటా. ఓకే, ఎల్లుండి పోదాం. ఎల్లుండి కాదు, నాకు ఫస్ట్ కొనితో కొనియవా? నాకు ఫస్ట్ చీర కావాలి. నాకు కొని బావా. ఏ ఆగురి, మళ్ళా మొదలు పెట్టిరా. ఓసాయి, నాకు హెడ్ ఎక్ ఉన్నదే, కొంచెం చాయ్ తీసుకురాపో. చాయ్ కాదు కానీ నీకు కాఫీ అంటే మస్తు ఇష్టం కదా బావా, ఉండు తీసుకొస్తా. తీసుకో బావా కాఫీ. డాక్టర్ చెప్పిండు కాఫీ వద్దు, టీ. కాఫీ మంచిగా ఉంటది, ఒర్రకు నువ్వు తీసుకో. టీ తాగు బావా. బావా కాఫీ తాగవే. ఇగో బావా కాఫీ తాగు. టీ తాగు బావా, టీ మంచిది. ఆగరాదే, తాపిద్దలే నాకు. టీ తీసుకో బావా, టీ కాఫీ వద్దు, టీ తాగు ఫస్ట్. ఏ ఆగే, కాఫీ మంచిదే, టీ మంచిదే, కానీ అవి రెండు కలుపుకొని తాగింది అనుకో నా కడుపు ఖరాబ్ అవుతుంది. అయినా సరే తాగు బావా. అబ్బో,
నేను అట్లా అయింది నా బావకు ఛీ, బావ పోయిన పని ఏమైందండి? ఏమైతుంది పొద్దున్న నుంచి వాని కోసం తిరిగిన వాడు అసలే దొరుకుతలేడు తెలుసా. అవునా? మరి బా నాకెందుకో వాని వాళ్ళకం చూస్తే ఇలా పని కాదనిపించింది, కానీ ఎందుకో పక్క అవుతుందని అనిపించింది. ఆ నమ్మకంతో తిరిగినా గానీ అనవసరంగా నా మైండ్ అంతా ఖరాబ్ చేసిండాడు. ఎండలో తిరిగి తిరిగి నాకు తలనొస్తుంది. కొంచెం ఛాయ్ తీసుకురాపు. ఛాయ్? ఛాయ్ అంటే ఛాయా? నేను నీకు ఛాయ్ తీసుకురాను, నేను కాఫీ తీసుకొస్తా. అరే అరే ఈ అమ్మ మీరెక్కడ పిల్లలు దొరికిరా నాకు. ఒసాయ్ ఛాయా ఛాయా. ఏంది పిలిచినావు? ఏం లేదే, ఎండలో తిరిగి తిరిగి నాకు తలనొత్తుంది. కొంచెం ఛాయ్ తీసుకురాపు. ఓహో నా పేరు ఛాయ్ అని అది ఛాయ్ తీసుకురానన్నదా, అందుకనే నువ్వు నన్ను పిలిచినావా? అదేదో ముందే నన్ను అడగచ్చు కదా, నేను ఇచ్చేదాన్ని కదా, నన్ను ఎందుకు అడగలేదు? ఎవరిని అడిగితే ఉండేదా, నాకు కొంచెం ఛాయ్ ఇవ్వడానికి గింత ఎందుకు? ఏయ్ నువ్వు నన్ను ముందుగా ఛాయ్ తీసుకురమ్మని అడగలేదు, నేను కూడా కాఫీ పట్టుకొస్తా తాగితావు. వసాయ్ వసాయ్ ఈ అమ్మ ఇదేమిటి ఇస్తురా బాబు. అంటే నువ్వు టీ పాలిష్ లో పడిపోయావన్నమాట. రేయ్ ఒక్క నెల అవుతుందిరా నేను టీ తాగాక. ఏ ఆపరా నవ్వు. సరే మరి నేను ఇంటికి వెళ్తా, నాకు ఆకలి అవుతుంది. ఆకలా? కాఫీయా లేకపోతే టీ రౌండా? రేయ్ అంత లేదురా, సిస్టమ్ సెట్ చేసిన. టు వెయిట్ టూ ఫిషర్ డే పర్సన్ శాంత విశాంత నువ్వు బతుకుంటదాలరా వాళ్ళిద్దరి మధ్యలో. మంచు వెట్ టూ ప్రీసాట్ డే ఫర్ ది సన్. అబ్బా ఈ రోజు నాకు ఏ టెన్షన్ లేదు, ఓన్లీ ఐపీఎల్ 6లు 4లు. ఇలా నా పని ఇదే. జై కొట్టు. పట్టిండు 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 పట్టిండు. మిస్ అయితే అనుకున్నా. 4 4 4 అది. ఆహా అవ్వ మ్యాచ్ ఈరోజు మస్తు అనిపిస్తాను. అరే 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 బావా ఏం చెప్తాను? కనబడతలేవా కళ్ళు? ఏం చూస్తాను? మ్యాచ్ టీ కార్తీక దీపం సీరియల్ పడుతుంది. ఏ కార్తీక దీపం లేదు, ఏం దీపం లేదు. ఆగో ఆడ మ్యాచ్ వస్తుంది. నీకు అర్థం కాదా? అరే చెప్తే అర్థం కాదా? నాకు సీరియల్ టైం అయిపోతుంది చెప్పని. మ్యాచ్ ఇప్పుడు అయిపోతే మళ్ళీ రాదు. మ్యాచ్ పిచ్చిలు అయితే అరే అది ఐపీఎల్ మెంటల్ దానా? ఇత్తవా ఇయ్యవా బావా? ఇయ్యవా? ఇయ్యవు కదా ఈ బావా. నేను ప్లీజ్ 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 ఇద్దే, సీరియల్ పడుతుంది టైం అవుతుంది. హలో కార్తిక్. అయ్యో ఎప్పుడు బాధపడుకుంటూనే ఉంటది. వాళ్ళ అమ్మకు తెలిసిందా? అయ్యో పాప. పండు రాలుతాయి. అయ్యో చూడు వాళ్ళు ఎంత బాధపడతారో. దీపక్క ఏందా రిమోట్ కుట్టాను? ఫేవరెట్ వెబ్ సిరీస్ చూడాలి నేను ఇప్పుడు. ఫేవరెట్ లేదు కేవలెట్ లేదు, వాడు చూడు గేమ్ బనా. ఏంది ఎంతసేపు చెప్తావు ఇది కుమార్? బావ ఇదేంది బావ చెప్పు బావ నువ్వైనా. మీరు కొట్టుకొచ్చావండి నన్ను. ఫస్ట్ వెబ్ సిరీస్ చూడాలి. నేను ఇయ్య బావా మొత్తం ఫేవరెట్ వెబ్ సిరీస్ బావా. నేను చూడకపోతే నాకు నచ్చది. అంటే ఇంక ఏడుపు పట్టేది అంత. ఏం సాయిరామ్ అమ్మతో బాగా నాకు రావాలి అయిపోయి. నేను మూసుకొని ఉన్నా కదా, నువ్వు కూడా ఉండు. ఏమే రిమోట్ ఇస్తారో ఇయ్యవా? నేను ఇయ్యా. ఎందుకు ఇయ్యవే? సిరీస్ చూడాలి. చూస్తాను కదా ఇప్పుడు. నేను చూస్తాను ఇవాళ నువ్వు చూసినావు కదా. నాకు తెలియదు రిమోట్ కావాలి. చూడాలి ఇయ్యవే. చెప్పు నేను ఇప్పుడు వెబ్ సిరీస్ చూడాలి లేకపోతే అసలు పని చూడాలి చెప్తాను. మన్ టు వెట్ టూ ఫీసాట్ డే ఫర్ ద సన్. ఏదిరా
నీ ఐపీఎల్ ఏది? క్రికెట్ చూస్తా అంటివి, నన్ను దావకాన తీసుకుపోకపోతివి. ఏదైనా నీ క్రికెట్? ఐపీఎల్ చూస్తాననే, రిమోటే నా చేతిలో లేదు. రిమోట్ ఒక్కటే కాదురా, నీ బతికే నీ చేతిలో లేదు. అదేమో కార్తీక దీపం అంటది, ఇదేమో ఎబ్బు సిరీస్ అంటది. ఇక మీ మన్ను మీరు టీవీ చూసేటట్టు లేరు గాని ఇటీ ఆ రిమోట్ ఇటీ ఇది పాతాల భైరవట, అది పెట్టు సినిమా. లేరా లే అయిపోయి అవ్వ ముసల్లానా. అదేనా? అగో చూడు అత్తాన్ని ఇసోటి సినిమాలు చూడాలి ఏందో. చూడు చూడు చూడ అగో అగో చూసావా? గట్ట ఫైటింగ్ చేస్తారు. ఇప్పుడు ఎట్ట కొట్టుకుంటారు. అగో అగో హీరోయిన్ చూడు ఎంత మంచుకున్నదో. అరే చూస్తావా? చూడు చూడాగో చూడాగో. అబ్బా అరే అదే మంచిగా ఉన్నది సీరియల్. సీరియల్ కాదు అది, పాతాల భైరవ. గదే గదే చూడు. పాతాల భైరవి. గదే చూడు చూడు. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారా? ఒసై మాయా, ఛాయా, ఏమైందా మీకు? ఏమైందే? అరే ఇట్లా సొయ్యి తప్పి పడిపోయారేంది? ఛాయా, మాయా, ఏమైందా మీకు? హలో, అంబులెన్స్. సార్ ఏమైనా ప్రాబ్లమా సార్? మల్లన్న టెన్షన్ పడాల్సిన అవసరం అసలే లేదు. ఏం లేదు, ముగ్గురు కాస్త 5గురు అవుతారు. అవునా సార్? అవును మల్లన్న, కంగ్రాచులేషన్స్. ఈ కాడ నుంచి అన్న లొల్లు పెట్టుకోకుండా ప్రశాంతమైన జీవితం గడుపురు. సరే సార్, పోయేస్తా సార్. మరి ఏమ్రా మల్లన్న, పొద్దున హాస్పిటల్కి పోయినావు, ఏమైంది? ఏం లేదా, మా ఇద్దరు పొల్లలు నీళ్ళు వస్తున్నారు. ఓ కంగ్రాచులేషన్. ఎందుకు డల్గా ఉన్నావు మరి? అదా, రాత్రి నాకు ఒక పెద్ద కళ వచ్చిందిరా. ఏంటది? ఏం లేదురా, నాకు రాత్రి మళ్ళీ కళల గంగమ్మ తల్లి కనబడి మళ్ళీ ఒక వరం ఇచ్చింది. One to bed, two free sun, day for the sun. Welcome to Garib Movies. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొత్త ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.